మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. హలో అందరు హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయంటే రివర్స్ సైకాలజీ టెక్నిక్ చాలా బాగా చెప్పారు. అండ్ మన మైండ్లో ఉండేటువంటి వాటిని కూడా విజువలైజేషన్ త్రూ ఎలా మనం డిలీట్ చేయాలనేటువంటి దానికి కూడా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఒక మాట అన్నారన్నమాట ప్రీవియస్ వీడియోలో, ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి దానికి నాకు చాలా బాగా అనిపించింది కూడా. అంటే మనిషి దాన్ని ఎప్పుడైతే నేర్చుకుంటాడో స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడు కూడా బ్యాలెన్సర్గా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా పవర్ఫుల్, అంటే డబ్బుని ఏ టైంలో ఆకర్షించగలం మనం. చాలా మంది ఏంటంటే జాగ్రత్త ఉంది, మీరు డబ్బుని ఆకర్షించాలంటే వెరీ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తున్నా. రైట్ టైంలో రైట్ యాక్టివిటీ చేయాలి. రైట్ టైంలో రైట్ యాక్టివిటీ చేస్తే ఆటోమేటిక్గా మనకు డబ్బు వచ్చేస్తారు. చాలా మంది ఏంటంటే సార్ రైట్ టైంలో రాంగ్ యాక్టివిటీ చేస్తారు, ఇది డబ్బు కనెక్ట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు నేను చేయబోయే ఈ వీడియోలో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ధన ఆకర్షణ శాస్త్రం ఏంటి, మన టైం మారాలంటే ఏ టైంలో చేస్తే మన టైం మారుతుంది. సో ఫస్ట్ పాయింట్ అండి, పౌర్ణమి రోజుల్లో జనరల్గా ఫుల్ మూన్, జాగ్రత్త ఉంది, ఫుల్ మూన్ టైంలో మనకు మనీ మెడిటేషన్ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఫుల్ మూన్ ఇది నా క్లాసెస్లో నేను నా క్లయింట్స్కి నేనే మ్యూజిక్ ఇచ్చి ప్లే చేస్తాను. సో పౌర్ణమి రోజు ఏమవుతుందంటే భూమి మీదకి అత్యంత ఫుల్ ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. చాలా అంటే మామూలు టైంకి చేసే మేనిఫెస్టేషన్ కన్నా నేను అందరూ చెప్తాను, ఫుల్ మూన్ డే మీరు ఏం చేయాలంటే సాల్ట్ బాత్ చేసుకుని ప్రశాంతంగా కూర్చొని స్క్రిప్టింగ్ చేయండి, మెడిటేషన్ చేయండి, అఫర్మేషన్స్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు ఎవరితో గొడవ పడద్దు. ఈరోజు ఫుల్ మూన్ డే కామ్గా ఉండండి. ఆ రోజు ఎంత తక్కువ మాట్లాడితే మీ ఎనర్జీ అంత సేవ్ అవుతుంది. ఈరోజు ఫుల్ మూన్ డే అన్నప్పుడు సాయంత్రం 6 నుంచే మనం ఏం చేయాలంటే అన్నెసెసరీ థింగ్స్ వేస్ట్ చేయకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే మన ఆరా క్లెన్స్ అవుతుంది, ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది, మేనిఫెస్టేషన్ పవర్ పెరుగుతుందండి, డబ్బు ఫాస్ట్గా వస్తుంది. అయితే ఫుల్ మూన్ డే ఏం చేయాలి అవి నేను May 18th మళ్ళీ రిలీజ్ చేయబోతున్నాను. May 18th అంతా సస్పెన్స్ అండి, చాలా పెద్ద. అంటే నిజంగా చెప్తున్నాం, ఆ రోజు ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ ఎక్కడ మీరు వినని టెక్నిక్ చెప్తాను నేను 100% పక్కగా. అయితే ఫస్ట్ చూద్దాం ఏ టైంలో చేస్తే చాలు. రాత్రి 12 నుంచి 1 గంట ఏ టైంలో చేయాలంటే డీప్ మెడిటేషన్. కొన్ని టైమింగ్ చెప్తానండి, ఒక్కొక్క టైమింగ్ ఒక్కొక్క పవర్ ఉంటుంది. రాత్రి 12 నుంచి 1 గంటకు చేసే మెడిటేషన్ని డీప్ మెడిటేషన్ అంటారు అనమాట. సో ఈ టైంలో మనీ అఫర్మేషన్స్ చేస్తే మనకు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అవుతాయి. సో అయితే ఏ అఫర్మేషన్స్ చేయాలి? చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే సార్ మనీ అఫర్మేషన్స్ చాలా ఉన్నాయి, అయిపోయినట్టు చేయాలా, ఆల్రెడీ డబ్బు నా దగ్గర ఉందని చేయాలా, యూనివర్స్ని అడగాల. కొంతమందికి చాలా పెద్ద కన్ఫ్యూజన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఆల్రెడీ జరిగిపోయిందని నమ్మాలా, జరగాలని అడగాల, ఎలాగా అని చెప్పేసి విజువలైజేషన్ చేస్తే వాళ్ళకి ఏం కనిపించదు, అంతా బ్లాంక్. సో అంటే చెప్తున్నానండి, నేను May 18th ప్రోగ్రాంలో సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ చేయబోతున్నాను. సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ యాక్టివిటీస్ మైండ్ని ఆల్ఫా స్టేట్లోకి తీసుకెళ్ళి ఆ టైంలో మన అఫర్మేషన్ కానీ ఇస్తే అది ఫాస్ట్గా, అంటే అప్పుడే సిమెంట్ గోడ కడుతున్న సిమెంట్, వెట్టగా ఉన్న సిమెంట్ మీద ఎలా అయితే మనం ఒక అడుగు వేస్తే అలా ఉండిపోతుందో అలాగా మీ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో డబ్బు యొక్క బ్లూ ప్రింట్ నేను లాంచ్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, డబ్బు బ్లూ ప్రింట్. ఎవరైతే మీరు నిజంగా మనీ బ్లూ ప్రింట్ తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారో కింద కామెంట్ బాక్స్ ఎస్ ఐ వాంట్ మనీ బ్లూ ప్రింట్ అని టైప్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక ఇల్లు కట్టేటప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం ఇల్లు కడతారండి, ఒక బ్రిడ్జ్ కట్టేటప్పుడు బ్లూ ప్రింట్ ప్రకారం. కానీ డబ్బు సంపాదించడానికి చాలా మంది దగ్గర మనీ బ్లూ ప్రింట్ ఉండదు. సో నేనేం చెప్తానంటే ఎవ్రీ మిలియనర్ హ్యాస్ ఎ మనీ బ్లూ ప్రింట్. సో లేటెస్ట్ వరల్డ్ మోస్ట్ రీసెర్చ్ టాపిక్ టెక్నిక్స్ అనేది May 18th లాంచ్ చేయబోతున్నాను. అయితే నెక్స్ట్ తర్వాత 12 నుంచి 1 గంట తర్వాత 1 to 3 o'clock ఇది చాలా పవర్ఫుల్ టైం. కానీ ఈ టైంలో మనం పడుకుంటుంటాం. కానీ ఏమవుతుందంటే సంపద శక్తి, అంటే సంపదకి కనెక్ట్ అవ్వడానికి, వెల్త్ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక పవర్ఫుల్ టైం. ఈ టైంలో యూనివర్సల్ ఏంటంటే సంపద తంగారు, వెల్త్ వేవ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. వెల్త్ వేవ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఆ టైంలో. కానీ అట్లీస్ట్ నేను ఏం చెప్తానంటే ఈ టైంలో ఎంతో కొంత మెడిటేషన్ చేసి పడుకోమని చెప్తాను. ఈ టైంలో ఏం చేయాలి తెలుసా, ప్రేయర్ చేయాలి, కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవాలి. కృతజ్ఞత ఇప్పుడు ఒక సింపుల్ చెప్పండి సార్, ఎందుకు ఈ టైంలో చేయాలి? ఒక సింపుల్ నేను లాజిక్ చెప్తాను. లాజిక్ తెలుసుకుంటే జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది. మీరు అందరూ బిజీగా ఉన్న టైంలో అందరూ రోడ్లన్నీ బిజీగా ఉంటాయండి తెల్లవారి. జాగ్రత్తగా ఉండండి, మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలి, రోడ్లన్నీ తెల్లవారపోతే బిజీగా ఉంటాయి. ఆ టైంలో వెళ్తే ఫాస్ట్గా రీచ్ అవుతారా? నైట్ 1 గంట నుంచి 3 o'clock రోడ్డు మీద ఎవరు ఉండరు, ట్రాఫిక్ ఉండదు, ఆ టైంలో ఫాస్ట్గా వెళ్ళిపోతారు. సో యూనివర్స్ కూడా మార్నింగ్ అంతా ఫుల్ బిజీ ఉంటుంది, ఎందుకంటే అందరూ వైబ్రేషన్స్ పంపిస్తూనే ఉంటారు. రాత్రి అందరూ పడుకుంటారు. ఆ టైంలో కానీ మనం యూనివర్స్కి మెసేజ్ పెట్టి అనుకోండి ఫాస్ట్గా కనెక్ట్ అయిపోతాం, ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడ సిగ్నల్స్ తక్కువ, ట్రాఫిక్ తక్కువ, నైట్ టైం ట్రాఫిక్ తక్కువ, యూనివర్స్కి ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట. అది సింపుల్ లాజిక్. ఈ టైంలో మీరు ప్రాక్టీస్ చేయాలి కృతజ్ఞత అన్నది. అండ్ ఇంకా తీసుకుంటే మార్నింగ్ 3:30 నుంచి 5 o'clock సో బ్రహ్మీ ముహూర్తం అంటారు లేదా బ్రహ్మ ముహూర్తం అంటారో. సో ఈ టైంలో ఏముందంటే స్పిరిచువల్ పవర్, జాగ్రత్త, స్పిరిచువల్ పవర్. మళ్ళీ చెప్తున్నాను,
వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అందరూ జాగ్రత్త ఉండి, వీఆర్ ఇంటెలెక్చువల్ పీపుల్ బట్ లివింగ్ ఇన్ ఎ స్పిరిచువల్ వరల్డ్. సో మనం చాలా ఇంటెలెక్చువల్ పీపుల్ బట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ స్పిరిచువల్ వరల్డ్. సో ఈ టైంలో స్పిరిచువల్ పవర్ కానీ అవేకనింగ్ చేసుకుంటే, టోనీ రాబిన్సన్ ఒక వరల్డ్లో వెరీ వన్ ఆఫ్ ద ఫేమస్ మోటివేషన్ స్పీకర్, అతను పుస్తకం రాశారు, అవేకన్ ద జైంట్ విత్ ఇన్ యూ, నీలో ఉన్న జీనియస్ నిద్ర లేపు అని చెప్పేసి. అయితే అలా నిద్ర లేపాలి అంటే ముందు మీరు నిద్ర లేవాలి. అందుకే చెప్తున్నాను, మార్నింగ్ 3:30 నుంచి 5 o'clock. నేను చాలా నెలల సంవత్సరాలు రిమైనింగ్ టైంలో మెడిటేషన్ చేసేవాడిని, కానీ మిగతా టైంలో మెడిటేషన్ చేసేదానికన్నా ఈ టైంలో మెడిటేషన్ చేసేది 10 times మోర్ పవర్ఫుల్. మీరు ఒకటే చెప్తున్నాను, జీవితం మార్చుకోవడానికి అంటే చాలా చాలా సంవత్సరాలు కష్టపడతారు, అన్ని సంవత్సరాలు అవసరం లేదు. సింపుల్గా మళ్ళీ చెప్తున్నా, ఈ టైంలో కూర్చొని మైండ్ పవర్ వర్క్ చేయండి. మైండ్ పవర్ చాలా మంది ఏం చేస్తారంటే బాడీ పవర్ యూజ్ చేస్తారు. బాడీ పవర్ కన్నా మైండ్ పవర్ అనేది చాలా పవర్ఫుల్. ఈ మైండ్ పవర్ని ఎవరైతే వాడతారో వాళ్ళు చాలా మైండ్స్ని శాసిస్తారండి. మీ మైండ్ పవర్ మీరు వాడుకుంటే మీరు చాలా మంది మైండ్స్ని శాసించగలరు. సో ఈ టైంలో స్పిరిచువల్ పవర్ మీరు ట్యాప్ చేయగలిగితే, ఎఫర్మేషన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా ఇక్కడ ఈ టైంలో ఏమవుతుందంటే మార్నింగ్ 3:30 నుంచి 5 o'clock చూడండి, ధనకారక గ్రహం అంటే గురుడు. జనరల్గా అందరూ చాలా మంది చెప్తుంటారు, అంటే గురుడు మనం కానీ కరెక్ట్గా సపోర్ట్ చేస్తే, గురుడు అంటే ఏంటి, డబ్బు జనరల్గా. సో ఆ టైంలో కొన్ని మంత్ర చాంటింగ్ చేయడం వల్ల, మంత్ర అంటే ఇంతకు ముంచి పని, మన్ ప్లస్ త్రా సాంస్క్రిట్లో అంటే మనసు, మన్ అంటే మనసు, త్రా అంటే కంట్రోల్ చేస్తే, మనసును కంట్రోల్ చేసి ఆ టైంలో మనకు దేన్ని కావాలో దాని మీద కానీ మేనిఫెస్టేషన్ చేస్తే, ఎనర్జీ ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా ఫాస్ట్గా మనకు మేనిఫెస్టేషన్ అయిపోతుంది. బట్ దీనికి కావాల్సిన స్పిరిచువల్ పవర్ని మనం టచ్ చేయాలన్నమాట. అది టచ్ చేస్తే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయాలి అంటే, సమస్య ఇలా రావాల్సింది మీ బండ మీద పడాల్సింది పిండిలాగా అయిపోద్దండి. అది మాత్రం గుర్తుపెట్టుకుంది. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ 5 to 6 రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే స్క్రిప్టింగ్ చేసుకుంటారు, ప్రణాళికలు వేసుకుంటారు అన్నమాట, ప్రణాళికలు. సో ఇక్కడ చూడండి, ఆర్థిక లక్ష్యాలు ప్లాన్ చేసుకుంటారు ఒక్కొక్క టైంలో. మార్నింగ్ 5 to 6 యూ టేక్ ఎనీ రిచ్ పీపుల్, ఎలన్ మాస్క్, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్, జాక్మా, ఇలాంటి వాళ్ళు ఎవరు తీసుకున్నా, అంబానీ, అదాని ఎవరు తీసుకున్నా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 6 వాళ్ళు డేని ప్లాన్ చేసుకుంటారండి. ఇంకొంతమంది ఏంటి బిఫోర్ నైటే ప్లాన్ చేసుకుంటారు. చాలా మంది 8-9 గంటలు వేసి నేను ఇప్పుడు ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటారు. సో మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు డైరీ మెయింటైన్ చేస్తారు, క్యాలెండర్ మెయింటైన్ చేస్తుంటారు, ఆ విధంగా ప్రణాళికలు వేసుకుంటారు. అండ్ ఇంకా తీసుకుంటే మనీ మైండ్ సెట్ని చాలా స్ట్రాంగ్గా పెట్టుకుంటారు అనమాట. మనీ మైండ్ సెట్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 to 6. నేను అందుకే చెప్తాను, జీవితంలో అందరికన్నా ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి, అంతే సింపుల్ అండి. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ 6 to 7 మిలియనర్స్ అందరూ ఏం చేస్తారంటే ఈ టైంలోనే బిజినెస్ మీటింగ్స్ పెట్టుకుంటారు. అసలు నిజంగా నేను చాలా బిజినెస్ పెద్ద లీడర్స్ని కాంటాక్ట్ అయ్యాను, కలిశాను, మాట్లాడాను. వాళ్ళు ఎర్లీ మార్నింగ్, ఇంతకు ముందు కూడా నేను కొన్ని సంవత్సరాల క్రితం 2010లో వచ్చాను నేను మోటివేషన్ స్పీకర్గా. ఇప్పటిదాకా 14 లక్షల మందిని ట్రైన్ చేశాను. నేను చాలా బిజినెస్ మీటింగ్స్కి వెళ్ళానండి. వీళ్ళు ఏం చెప్తారు నన్ను చాలా మంది, సార్ మీరు ఒకసారి మా మీటింగ్కి రండి, మా లీడర్ మీటింగ్ అటెండ్ అవ్వమని ఉన్నా. ఏ టైం ఉంటుందని అంటే, సార్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock సార్ మీటింగ్. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టైం కొన్ని సంవత్సరాల క్రితం 6 o'clockకి ఎర్లీ మార్నింగ్ మీటింగ్. ఎంతమంది వస్తారులే, మా అయితే 30-50 మంది అనుకుంటే, మీటింగ్ జాయిన్ అయితే జూమ్ మీటింగ్ 500 మంది ఉన్నారండి. 500 మంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ టైంలో మీ టీంలో ఎవరైతే హైలీ కమిటెడ్ పీపుల్ ఉన్నారో ఈ టైంలో తెలిసిపోద్ది అనమాట. ఎర్లీ మార్నింగ్ రతన్ టాటా గారు, అంబానీ గారిని ఎవరైనా కలడానికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock రమ్మంటారట. ఆ కాఫీ టైంలోనే అంటే కాఫీ అయిపోద్ది, మీటింగ్ అయిపోద్ది. నాకు మీరు అలా చెప్తుంటే చాలా ఎమోషనల్గా గుర్తొచ్చినట్టు. మన టీం ఉంటారు కదా, టైం అంటే టైం సార్. నాకు 6 to 7 మీటింగ్ అనుకున్నప్పుడు నాకు అర్థమైంది, ఈవెన్ మన కెమెరా పర్సన్స్ అయినా సరే ఆ టైంలో షూట్ ఉంటుంది అని అంటే మనకంటే ముందు ఉంటారు వాళ్ళు. అందుకే మీరు ఎంత సక్సెస్ అయ్యారు. నాకు ఇది అనిపించినప్పుడు మన వాళ్ళందరూ అలా గుర్తొచ్చారు, చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే దీని వెనకతలు ఎన్నో అయ్యి ఉంటాయి. మన కెమెరా పర్సన్స్కి వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కెమెరా పర్సన్స్కి, గెస్ట్లకి అంటే మీకు అండ్ ఎడిటర్స్కి, ఎస్సీఓకి స్పెషల్ థ్యాంక్స్ అండి. నాకు ఇది దీని టేస్ట్ ఏంటో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఈ సక్సెస్ టేస్ట్ చాలా త్వరగా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఉండేటువంటి ఒకే ఒక టైం ఇది. మన కాన్ఫిడెన్స్ని టూ మచ్ బిల్డ్ చేస్తుంది బాగా. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ 6 to 7 మీరు ఏదైనా బిజినెస్ మీటింగ్స్ ఉంటే ఆ టైంలో పెట్టుకుని, జూమ్ మీటింగ్స్ కానీ ఏదైనా కానీ, లేదా ఒక పార్క్లో లేదా ఒక ఆఫీస్లో పెట్టుకుంటే డెసిషన్స్ అద్భుతంగా తీసుకుంటారు. డెసిషన్స్ ఆ టైంలో ఈ మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు కూడా తెల్లవారు లేవడం అలవాటు అవుద్ది. ప్రకృతిలోనండి మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతి ఈరోజు చాలా మంది ఎలా అయిపోయారంటే మార్నింగ్ అసలు సూర్యోదయం చూడట్లేదు, అసలు జిమ్కి వెళ్ళట్లేదు, వాకింగ్కి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు. మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయిపోయామా, ఆఫీస్కి వెళ్ళిపోయామా, మార్నింగ్ ఆఫీస్ అంటే ఆ టైంలో అంటే ఒక రూమ్లో ఉండిపోతున్నారు. మళ్ళీ సాయంత్రం అంటే మార్నింగ్ సూర్యోదయం చూడట్లేదు, సూర్యాస్తమయం కూడా చూడట్లేదు, అసలు నేచర్తో టైం స్పెండ్ చేయట్లేదు. అందుకే చెప్తున్నాను, ఈ టైంలో కానీ బిజినెస్ మీటింగ్స్ పెట్టుకుంటే అండి లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్దండి. మీరు నిజంగా ఇలా మీరు 6 to 7 మీరు లేస్తాను అనుకుంటే ఎస్ ఐ విల్ వేకప్ అని టైప్ చేయండి. ఎందుకనంటే నేను మళ్ళీ చెప్తాను, వేకప్, టేకప్, మేకప్.
సో ఈ విధంగా చేసి ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతుంది. అండ్ లాస్ట్ ఫైనల్ గా చెప్తున్నాను, ఈ టైంలో డబ్బుకు సంబంధించి చర్చలు ఓకే ఏంటి మన డెసిషన్, ఈ టైంలో లేచిన వాళ్ళట బెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటారు, బెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్స్. ఇంకో ఫైనల్గా చెప్పేదంటే మార్నింగ్ 7 నుంచి 9 ఏమవుతుందంటే పెట్టుబడులు జాగ్రత్త ఉండండి, పెట్టుబడులకు వ్యాపార సంబంధిత పనులు ప్రారంభించడానికి ప్రతిరోజు మార్నింగ్ 7 to 9 చాలా మంచి సమయం అండి. ఎందుకంటే ఈ టైంలో ఏమవుతుందంటే మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ పూట ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గిపోతుంది, ప్రతి మనిషికి ఎనర్జీ తగ్గిపోతుంది. మీరు మార్నింగ్ టైం తీసుకునే డెసిషన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి. ఈవినింగ్ టైం ఏమవుతుందంటే మార్నింగ్ నుంచి కష్టపడతాం కాబట్టి ఎనర్జీ తగ్గిపోతుంది, కాబట్టి ఆ టైంలో డెసిషన్స్ చాలా వీక్గా తీసుకుంటాం. మనం చేసిన పనులకు సంబంధించిన కొన్ని థింగ్స్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సెస్ ఈవినింగ్కి మన మీద పడిపోయి ఉంటాయి. దానివల్ల ఆటోమేటిక్గా వాటి వల్ల మన డెసిషన్స్ మారిపోతూ వస్తూ ఉంటుంది. అయ్యా మా మార్నింగ్ అవర్లో అనుకోండి కమిట్మెంట్ ఉంటుంది, కమిటెడ్గా మనం దేని మీద ఫిక్స్ అయినా దాని మీద వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అబ్సల్యూట్లీ. అండ్ అందుకే చెప్తానండి, మీరు సూర్యుడిలాగా ఉదయించాలంటే, సూర్యుడిలాగా మండాలి అంటే ఫస్ట్ సూర్యుడిలాగా ఉదయించాలి. అది కూడా ఎర్లీ మార్నింగ్ లెగాలి, ఎస్, సూర్యుడి కంటే ముందు. అబ్సల్యూట్లీ. అలా కానీ లెగిస్తే నా జీవితం నిజంగా మారింది అలాగేనండి. ఇలా మార్నింగ్, అందుకే ఎర్లీ మార్నింగ్ నేను జూమ్ చేస్తుంటాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సరే? ఎస్, ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒకే ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒకే ఒక్క రోజు, నేను మళ్ళీ చెప్తున్నా, ఒకే ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒకే ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గానీ మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.